ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ప్రతిరోజు కొత్త అవకాశాలు, కొత్త సవాళ్ళు తీసుకొస్తుంది. కాబట్టి రాశి ఫలాలు తెలుసుకోవడం ద్వారా ముందస్తుగా సిద్ధంగా ఉండవచ్చు. జూన్ 5వ తారీఖు ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, అంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో శ్రీ మాత్రే నమః అని కూడా కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. గణేశుడు చెబుతున్న ప్రకారం రేపు మీ జీవితంలో కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, సానుకూలత పెరుగుతాయి. మీరు మీ లక్ష్యాల వైపు ముందుకు సాగేందుకు ప్రేరణ పొందుతారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యం చాలా బాగా పనిచేస్తుంది. దీంతో మీ ఆలోచనలను ఇతరులకు స్పష్టంగా చెప్పగలుగుతారు. వ్యాపారులు, ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులు లేదా భాగస్వామ్యాల విషయంలో మంచి అవకాశాలు లభించవచ్చు. గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. అయితే పనులతో పాటు ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ పెట్టాలి. ధ్యానం, యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది. ఇక ఈరోజు మీ అదృష్ట సంఖ్య వచ్చేసి 9 మరియు అదృష్ట రంగు ముదురు ఆకుపచ్చ. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు మీ కష్టానికి తగిన ఫలితం దక్కే రోజు. మీరు ఎంతో శ్రమించిన పనుల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. మీ సృజనాత్మకత, ఆచరణాత్మక ఆలోచనలు విజయాన్ని అందిస్తాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. చిన్న విజయాలను కూడా కుటుంబంతో కలిసి జరుపుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి మరియు వ్యాయామం, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇక మీకు అదృష్ట సంఖ్య వచ్చేసి ఈరోజు 3 మరియు అదృష్ట రంగు బూడిద రంగు. మిథున రాశి వారికి ఈరోజు మీకు కొత్త పరిచయాల, మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. మీ చురుకుదనం, మాట్లాడే నైపుణ్యం ఇతరులను ఆకట్టుకుంటాయి. ఉద్యోగంలో సహచరులతో కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఇక సృజనాత్మక పనుల్లో ప్రతిభను చూపించే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ విషయాల్లో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఒంటరిగా ఉన్నవారు ఆసక్తికరమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ప్రేమలో ఉన్నవారి బంధం మరింత బలపడుతుంది. ఇక ఈరోజు మీ అదృష్ట సంఖ్య 12 మరియు అదృష్ట రంగు వచ్చేసి నలుపు. ఇక ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు ఆనందాన్ని, మానసిక సంతృప్తిని కలిగించే రోజు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుంది. హృదయపూర్వక సంభాషణలు బంధాలను మరింత బలపరుస్తాయి. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు కూడా లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విశ్రాంతి, ధ్యానం చాలా అవసరం. ఇక మీ లక్ష్యాలపై దృష్టి పెడితే మంచి ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు. ఇక ఈరోజు మీ అదృష్ట సంఖ్య వచ్చేసి 7, అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు. ఇక సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు మీలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ న్యాయకత్వ లక్షణాలు ఇతరులను ఆకర్షిస్తాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీ ఆలోచనలకు మంచి గుర్తింపు కూడా లభించవచ్చు. భాగస్వామ్య పనుల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. చాలా కాలంగా అనుకున్న పనులను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. ఇక కుటుంబ సభ్యులతో గడిపే సమయం కూడా ఆనందాన్ని ఇస్తుంది. ఇక మీ అదృష్ట సంఖ్య వచ్చేసి 15, అదృష్ట రంగు నారింజ. కన్య రాశి వారికి ఈరోజు మీ జీవితంలో పురోగతి, విజయాలకు మార్గం సుగమవుతుంది. మీ కృషి, అంకిత భావానికి ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల భావాలను అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పాత స్నేహితుడిని కలవడం వల్ల ఆనందం కూడా కలుగుతుంది.
మీ ప్రతిభపై నమ్మకం ఉంచి ముందుకు సాగితే మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఇక ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 మరియు అదృష్ట రంగు తెలుపు. ఇక తులారాశి వారికి ఈరోజు మీ సృజనాత్మకత, సహకార భావన మీకు విజయాన్ని అందిస్తాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సలహా తీసుకోవడం మంచిది. ఇక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సంతోషం కూడా లభిస్తుంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల బంధాలు కూడా మరింత బలపడతాయి. ఇక మీ అదృష్ట సంఖ్య వచ్చేసి ఈరోజు 10 మరియు అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన అవకాశాలు లభించవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాల్లో మీ అంతరాత్మను నమ్మండి. కుటుంబ సభ్యులతో నిజాయితీగా మాట్లాడడం వల్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న విషయాలు సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓర్పు, ప్రశాంతతతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు కూడా మీరు పొందుతారు. ఇక ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 మరియు అదృష్ట రంగు గులాబీ. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈరోజు మీకు ఉత్సాహభరితమైన రోజు. మీ ఆత్మవిశ్వాసం అడ్డంకులను అధిగమించడంలో సహాయపడుతుంది. ఉద్యోగంలో కొత్త ఆలోచనలకు ప్రశంసలు కూడా లభిస్తాయి. కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఆనందాన్ని కూడా ఇస్తుంది. ప్రేమ సంబంధాల్లో కూడా అవగాహన పెరుగుతుంది. వ్యాయామం, యోగా చేయడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక ఈరోజు మీ అదృష్ట సంఖ్య వచ్చేసి 1 మరియు అదృష్ట రంగు వచ్చేసి స్కై బ్లూ. మకర రాశి వారికి ఈరోజు మీరు వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త ఎంతైనా అవసరం. ఇక అనుకోని ఖర్చులు రావచ్చు కాబట్టి ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం చాలా మంచిది. సన్నిహితులతో గడిపే సమయం బంధాలను బలపరుస్తుంది. ధ్యానం, యోగా వంటి అలవాట్లు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. కొత్త అనుభవాలు మీ భవిష్యత్తుకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక ఈరోజు మీ అదృష్ట సంఖ్య 11, అదృష్ట రంగు నీలం. ఇక నెక్స్ట్ కుంభరాశి వారికి ఈరోజు మీకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో గడిపే అవకాశం లభిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు చాలా బాగా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టడానికి ఇది మంచి సమయం. సహచరులతో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరం. ఆచరణాత్మక దృక్పథంతో ముందుకు సాగితే విజయాలు మీరు సాధించగలుగుతారు. ఇక మీ అదృష్ట సంఖ్య వచ్చేసి ఈరోజు 3 మరియు అదృష్ట రంగు వచ్చేసి ఊదా రంగు. మీనరాశి వారికి ఈరోజు మీకు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో మంచి అవకాశాలు లభించవచ్చు. మీ ఊహాశక్తి, సృజనాత్మకత ఇతరులను ఆకట్టుకుంటాయి. చాలా కాలంగా ఉన్న ఒక సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో చేసే సంభాషణలు బంధాలను మరింత బలపరుస్తాయి. మీ అంతరాత్మ చెప్పే మాటను నమ్మండి, అది మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. ఇక ఈరోజు మీ అదృష్ట సంఖ్య వచ్చేసి 6 మరియు అదృష్ట రంగు గోధుమ రంగు.